సందర్భంలో వాడాలో తెలియాలి. అదే నిన్న భారతదేశం చేసింది. దాదాపుగా దక్షిణాసియాలో హారప్ డ్రోకి సంబంధించినటువంటి దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యునిషన్ హారప్ని ఇజ్రాయెల్ తయారు చేసింది. వాడినటువంటి మొట్టమొదటి దక్షిణాసియా దేశమైంది భారతదేశం. ఏదైతే గురువారం పాకిస్తాన్కి చెందిన ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే మధ్యంతర శ్రేణి క్షిపణ వ్యవస్థ HU-16లో భాగంగా ఉన్న LY-80 రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్ ధ్వంసం చేసింది. హారప్ అనేది దీర్ఘశ్రేణి స్టాండప్ లాయిటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ IAI అభివృద్ధి చేసింది. మానవరహిత విమానం UAV క్షిపణ లక్షణాలు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. శత్రువుల ఆదేశిక వ్యవస్థలు, సరఫరా డిపోలు, ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. హారప్లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు, కలర్ CCD కెమెరా, యాంటీ రాడార్ హోమింగ్ సామర్థ్యాలు ఉంటాయి. లక్ష్యాలు నిర్దిష్టంగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతాల మీద 9 గంటల పాటు గగన విహారం చేస్తూ ఉండగలదు. ఈ క్రమంలో పూర్తి నిఘా సమాచారం సేకరిస్తుంది. తద్వారా దాడి మీద పక్కా ప్రణాళిక రచించడానికి సాయపడుతుంది. అద్భుత విన్యాసాలు చేయగలిగిన సామర్థ్యం దీని సొంతం. పరిస్థితిని గమనించి అనువైన కోణంలో విరుచుకుపడుతుంది. ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలు పొందకుండా దీన్ని అడ్డుకోవడం, జామింగ్ సాధ్యం కాదు. అందువల్ల కమ్యూనికేషన్ సవాళ్ళని ఇది అధిగమించగలదు. హారప్ డ్రోన్లను ప్రయోగించాక సొంతంగా పనిచేసేలా స్వేచ్ఛ ఇవ్వచ్చు. అవసరమైతే రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. అందువల్ల దీన్ని గైడెడ్ క్షిపణిగా కూడా ఉపయోగించవచ్చు. కావాలనుకుంటే చివరి నిమిషంలో దాడిని నిర్మించుకునే వెసులుబాటు కూడా ఉంది. హారప్ను సులువుగా భిన్న వాతావరణం భూభాగాల నుంచి ప్రయోగించవచ్చు. సీల్ చేసినటువంటి ప్రత్యేక కంటైనర్లు, డ్రోన్లను, ట్రక్కులు, యుద్ధ నౌకల నుంచి వీటిని నింగిలోకి పంపచ్చు. లక్ష్యాన్ని పేల్చకుంటే అది స్థావరానికి తిరిగి వస్తుంది. శత్రు రాడాలకు అంత సులువుగా దొరకని రీతిలో స్టెల్త్ పరిజ్ఞానం దీన్ని రూపొందించారు. యాంటీ రేడియేషన్ సామర్థ్యం కూడా దీనికి ఉంది. యుద్ధంలో తొలుత శత్రువులు గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాన్ని ఛేదించడానికి వాడే క్షిపణులు, రాడాలను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉండటమే కారణం. హారప్ పరిధి 1000 కిలోమీటర్లు. అందుమూలంగా శత్రు గగనతలంలోకి చాలా దూరం వరకు వెళ్ళి దాడి చేయడానికి వీలవుతుంది. రాత్రి పగలనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. శత్రు గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేయడానికి చౌకైన వ్యవస్థను రూపొందించే లక్ష్యంలో 1980లో ఇజ్రాయెల్ హార్స్ ప్రాజెక్టుని చేపట్టింది. ఇందులో క్రూయిజ్ క్షిపణులు, మానవరహిత విమానాల్లోని అంశాలు కూడా కలగలిపింది. 2016లో ఆర్మేనియాకి చెందిన ఒక సైనిక వాహన శ్రేణి మీద అజర్బైజాన్ హారప్లను ప్రయోగించింది. యుద్ధరంగంలో ఈ ఆయుధాన్ని వాడడం అదే మొదటిసారి. 2018లో సిరియాకి చెందినట్టు గగనతల రక్షణ వ్యవస్థ SA-22 గ్రే హోండ్ని ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించారు. 2009లో భారత్ $10 కోట్ల 10 హారస్ డ్రోన్ల కొనుగోలుకి ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత వాయుసేనలో ఇవి తొలి పోరాట UAVలు. 2019లో మరో 54 హారప్లను భారత్ సమీకరించింది.